ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఎన్నికల్లో ఓడిపోతే ప్రజల తీర్పుని అంగీకరించాలి కానీ అందుకు ప్రజలను అవమానపరిచే మాటలు మాట్లాడడం మంచిది కాదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మే 10న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో చేపట్టిన వాల్ రైటింగ్ క్యాంపెయిన్ లో ఆయన పాల్గొన్నారు. మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని తొలిసారి తెలంగాణకు వస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. బెంగాల్ మాజీ సీఎం మమత చేసిన ఓట్ చోరీ వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ఓట్ చోరీ చేసేవాళ్లే చోరీ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. వీరందరికీ చోరీ అలవాటే, అప్పుడు గెలిచారు, ఇప్పుడు వారి చోరీ నడవట్లేదని ఎద్దేవా చేశారు. 10వ తారీఖు నాడు నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు హైదరాబాద్ కు. తెలంగాణకు మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత వస్తున్నారు కాబట్టి, మూడోసారి ప్రధానంగా వస్తున్నారు కాబట్టి దీన్ని సఫలీకరణ చేయాలని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను. మరి ఆ ప్రచారం సందర్భంగా ఈరోజు తార్నాకలో వాల్ రైటింగ్ కూడా చేయడం జరిగింది. ఈ వాల్ రైటింగ్ ద్వారా, పోస్టర్ల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా ఈరోజు ప్రచారం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కార్యకర్తలు వాల్ రైటింగ్ చేస్తున్నారు. నేను కూడా ఈ వాల్ రైటింగ్లో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు దేశానికి ఈరోజు వారు చేసినటువంటి ఒక సేవలు కానీ, దేశానికి ఈరోజు ఒక ఆర్థికమైనటువంటి ఒక దిశ చూపెట్టినటువంటి వ్యక్తి. ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ మన భారతదేశంలో మనం ప్రగతి వైపు పోతా ఉన్నాం, అభివృద్ధి వైపు పోతా ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని చెప్పి తెలంగాణ ప్రజలని కోరుతూ, మరి వాల్ రైటింగ్లో ఈరోజు తెలంగాణ తార్నాకలో ఉన్నటువంటి ఒక మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. చోరీ చేసేటోళ్ళే చోరీ మాట్లాడతారు. వీళ్ళందరికీ చోరీ అలవాటే. మొన్నడు గెలిచారు, ఇప్పుడు చోరీ నడవట్లేదు వీళ్ళది. ఓడిపోతే ప్రజల వారి యొక్క తీర్పుని వాళ్ళు ఒప్పుకోవాలి. ప్రజల్ని అవమానపరిచేటటువంటి మాటలు మాట్లాడితే ప్రజా తీర్పు ప్రజాస్వామ్యంలో అది సర్వోత్తమైనటువంటిది, సర్వోత్తమైనటువంటిది. దాన్ని కూడా అవమానపరిచేటటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే ఏం మాట్లాడరు. 3 సార్లు మమతా గెలిచింది. మేము ఎప్పుడైనా అన్నామా? మీ ప్రజల ఒక తీర్పుని వాడికి ఇచ్చినాం, వారికి రెస్పెక్ట్ చేసినాం. ఈరోజు వాళ్ళు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఓడిపోతే ఈవీఎం బాగలే, వాళ్ళు ఓడిపోతే మోదీ బాగలే, వారు ఓడిపోతే ఈసీఐ బాగలే, వారు ఓడిపోతే ఏది బాగలే, దేశం కూడా బాగలే వాళ్ళకైతే. కాబట్టి ఎప్పుడైనా ఓటమిని ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిన అవసరం ఉన్నది. 10వ తారీఖు